మీరైతే ర్యాంకర్స్ ఫోటోస్ అయితే ఇప్పటి వరకు ఎప్పుడు వేసుకోలేదు. సో మీకేమైనా రీజన్ ఉందా దాని గురించి? అంటే నేను ర్యాంకర్‌ల ఫోటోలు వేసుకోకపోవడానికి ఉన్న వెరీ బేసిక్ రీజన్ ఏంటంటే, నా ఒక స్టూడెంటు 3 ఏళ్ల కిందట నా దగ్గరికి కోచింగ్‌కొచ్చారు. ఆయన లేదా ఆమె 3 ఏళ్ల తర్వాత ర్యాంక్ వచ్చింది. ఈ 3 ఏళ్లలో నేను మాత్రమే నర్చర్ చేయలేదు. తెలుగు లిటరేచర్ ఆప్షన్ మాత్రమే నా దగ్గర తీసుకొని ఉండొచ్చు. ఈ గురుకులం ఫర్ ఐఏఎస్ అనే దాంట్లో మెంటరింగ్ లేదా ఇంకో మరొకటి మాత్రమే కోచింగ్ తీసుకొని ఉండొచ్చు. లేకపోతే ఈ ప్రాసెస్‌లో ఎప్పుడో నా దగ్గర టెస్ట్ సీరీస్ మాత్రమే రాసి ఉండొచ్చు. లేదా నా దగ్గర మాక్ ఇంటర్వ్యూనో లేకపోతే ఇక్కడ ఇంటర్వ్యూ గైడెన్స్ తీసుకొని ఉండొచ్చు. అసలు ఇవేవీ కాకుండా మోరల్ సపోర్ట్ కూడా తీసుకొని ఉండొచ్చు. నేను పక్కన వ్యక్తిత్వ వికాసం, పర్సనల్ డెవలప్మెంట్, మోటివేషన్ స్పీకర్‌గా కూడా ఒక ఉంది కాబట్టి నాకు ఒక ప్రొఫెషననో లేకపోతే ఒక నన్ను చూసే సమాజం నన్ను చూసే కోణాల్లో ఐఏఎస్ ట్రైనరు, పర్సనల్ డెవలప్మెంట్ ట్రైనర్ అనుకుంటే అక్కడ కూడా ఉంది. నాకు చాలామంది స్టూడెంట్స్ నేను ఇవాళ ర్యాంకర్లుగా ఉన్న వాళ్ళలో నేను వాళ్ళ పేర్లు అంటే వాళ్ళు ఒక్కసారి అయి ఉండొచ్చు కాక. ఒక్కసారే ఐఏఎస్ రాదేమోనని భయపడి ఢిల్లీ నుంచి రాజమండ్రి వచ్చేస్తాను నాన్న అని వాళ్ళ నాన్న చెప్తే, వాళ్ళ ఫాదర్ నాకు ఫోన్ చేసి, నేను మళ్ళీ ఆ అబ్బాయికి మోటివేషన్ చేసి ఢిల్లీలోనే ఉండి కోచింగే తీసుకుని ఇవాళ ఫస్ట్ టైం ఒక ర్యాంకు 90 అరౌండ్, ఇవాళ ఇంకొక ర్యాంకు 40 అరౌండ్ వచ్చిన అబ్బాయి ఉన్నాడు. అంటే ఐఎమ్ ప్రౌడ్ ఫర్ దట్. కానీ వాళ్ళ వైపు నుంచి ఆలోచిస్తే అది చాలా చిన్నది. తులాభారంలో వేసిన తులసిలాగా. దానికి ఎక్కువ విలువ ఉందంటే ఎక్కువ విలువ ఉంటుంది, తక్కువ విలువ ఉంది తక్కువ విలువ ఉంటుంది. ఇప్పుడు మనందరం, ఇప్పుడు నువ్వు నేను మనందరం ఈ సమాజంలోకి రావడానికి తల్లి గర్భం కారణమైతే తీసుకొచ్చిన గైనకాలజిస్ట్ కూడా కారణం. ఆడు మంత్రసాని బటూరు నేమిట్. కానీ నాకు తెలిసి నిన్ను ఈ దేశంలోకి తీసుకొచ్చిన ఆ గైనకాలజిస్ట్ పేరు నీకు తెలియకపోవచ్చు. వీఆర్ నాట్ థ్యాంకింగ్ దమ్. అలానే గైనకాలజిస్ట్ని మనం ఏం తక్కువ చేయట్లేదు. అక్కడ మన జర్నీలో సమాజంలోకి మనం వచ్చేసిన తర్వాత కొన్ని వందల మంది మనకి, నేను సివిల్ సర్వీసెస్ ర్యాంక్ అంటూ మీకు వచ్చింది అంటే నేను వన్ ఆఫ్ ద కాంట్రిబ్యూషన్స్ అని మాత్రమే ఫీల్ అవుతాను. అంతే తప్ప నా వల్లే అని ఫీల్ అవ్వను. నా వల్లే అని ఫీల్ అవ్వకపోవడానికి ప్రధాన కారణం ఏంటి అన్నప్పుడు నేను ఒక్కడే చేయట్లేదు కదా. విజన్ ఐఏఎస్ కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్ చదవకపోతే దాదాపు వెళ్ళలేని పరిస్థితుల్లో మరి విజన్ ఐఏఎస్ వాళ్ళకు కూడా ఈ కాంట్రిబ్యూషన్ ఉంటుందిగా. లక్ష్మీకాంత్ బుక్ చదవకుండా మార్కెట్లో వివిధ రకాల టెస్ట్ సిరీస్ దొరుకుతుంటే చదవకుండా ఒక జిరాక్స్ నుంచి ఏదైనా పాత మెటీరియల్ అన్అవైలబుల్ ప్రింటెడ్లో ఉన్నదాన్ని ఎవరైనా తీసుకొస్తుంటే కనుక, అందుకని ఒక ర్యాంకర్ అవడానికి నేను వన్ ఆఫ్ ద రీజన్స్ ఏమో తప్ప నేను మాత్రమే కాదు. నేను ప్రధానమని ఆ వ్యక్తి అనుకున్నప్పుడు వాడు నా పేరు చెప్పాలి అనేది నా కోరిక. వాళ్ళ పేరు చెప్పిన వాడు ఖచ్చితంగా ఉన్నారు. నేను నా కెరీర్ బిగినింగ్ మొదలుకొని ఆకురాతి పల్లవి గారు మొదలుకొని ఇవాల్టి వరకు తీసుకుంటే నా పేరు చెప్పిన వాడు కనీసం 100 మంది ఉంటారు. మన కాంట్రిబ్యూషన్ లేదని కాదు, కానీ నాకు ఎందుకు ఇది చాలా ఆనందంగా కూడా అనిపిస్తుంది. ఇంకోటి కూడా ఏంటంటే, నా మట్టుకు ఏంటంటే ర్యాంకర్ వెంట పడ్డం ఏంటి అసలు. ర్యాంకర్ వచ్చిన తర్వాత ఆయన ఏదో వచ్చి ఆమె ఏదో వచ్చింది, దే ఆర్ ద దేర్